ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల రాజ్యమని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2025 సీజన్లో 4లు, 6ల వర్షం కురుస్తుంటే బౌలర్లు మాత్రం పరుగుల ప్రభావాన్ని ఆపలేక తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా పొదుపుగా బౌలింగ్ చేసే స్టార్ బౌలర్లు సైతం ఈ సీజన్లో భారీగా పరుగులు సమర్పించుకొని చేదు రికార్డులను మూటగట్టుకుంటున్నారు. ఆ సీజన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ స్పీడ్ గన్ జోఫ్రా ఆర్చర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ఉద్రిక్తతకి ఆర్చర్ బౌలింగ్ పేకమేడలా కూలిపోయింది. తన కోటాలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్గా రికార్డు సృష్టించాడు. అతని వేగాన్ని బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకుని బౌండరీల వర్షం కురిపించారు. అనుభవజ్ఞుడైన టీమ్ సన్ రైజర్స్ పేసర్ మహమ్మద్ షమీ సైతం పంజాబీ కింగ్స్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నాడు. ఒకే ఇన్నింగ్స్లో 75 పరుగులు ఇచ్చి రెండవ స్థానంలో నిలిచాడు. మరోవైపు విలియం ఒరూర్కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 74 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ 65 పరుగులు ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో సన్ రైజర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 60 పరుగులు సమర్పించుకున్నాడు. యువ ఆటగాడు మయాంక్ యాదవ్ కూడా పంజాబ్ కింగ్స్ పై 60 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ 60 పరుగులు ఇచ్చాడు. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా ఐపీఎల్ వంటి హై వోల్టేజ్ టోర్నీలో బౌలర్లకు ఏమాత్రం కనికరం ఉండదు. చిన్నపాటి పొరపాటు చేసినా బ్యాటర్లు శిక్షించడానికి సిద్ధంగా ఉంటున్నారు. మరి రాబోయే సీజన్లోనైనా ఈ బౌలర్లు పుంజుకొని తమ ఫామ్ను నిరూపించుకుంటారో లేదో వేచి చూడాలి.